ఒక చిన్న గ్రామంలో ఉల్లిపాయ, టమాటా, బంగాళాదుంప స్నేహితులుగా ఉండేవి. ఎప్పుడు కలిసి తిరుగుతూ, కలిసి మాట్లాడుకుంటూ ఉండేవి. ఒకరోజు మనమంతా కలిసి నది దగ్గర స్నానం చేసి శివాలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకుందాం నిర్ణయించుకున్నాయి. అలా ఆనందంగా నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాయి. కానీ విధి వేరేలా నిర్ణయించింది. దారిలో వెనక నుండి ఒక ఎద్దుల బండి వస్తుంది. అది గమనించకుండా ముందుకు నడుస్తున్న టమాటా ఒక్కసారిగా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది. అది చూసి ఉల్లిపాయ, బంగాళదుంప బోరుమని ఏడ్చాయి. తమ స్నేహితుణ్ణి కోల్పోయిన బాధను తట్టుకోలేక కొంతసేపటికి కన్నీళ్లు తుడుచుకొని బాధ దిగమింగి ముందుకు నడవసాగాయి. కాని ఇంకా ఒక దుర్ఘటన ఎదురుచూస్తుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత పక్కనే ఉన్న కొండపై నుండి ఒక పెద్ద బండరాయి జారి నేరుగా బంగాళదుంపపై పడింది. అది తక్షణంలో చితికిపోయింది. అప్పుడు ఉల్లిపాయ ఒంటరిగా మిగిలిపోయింది. ఆ ఇద్దరు స్నేహితులు కోల్పోయిన బాధతో అది గట్టిగా ఏడుస్తూ ఎలా అయితేలా శివాలయం చేరుకుంది. గుడిలోని శివలింగాన్ని చూసి మరింతగా విలపిస్తూ శివుడిని ప్రార్థించసాగింది. కొంతసేపటి తర్వాత పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ ఉల్లిపాయా, ఏమైంది? ఎందుకిలా బాధపడుతున్నావ్? అని ప్రశ్నించాడు. అప్పుడు ఉల్లిపాయ చేతులు జోడించి, పరమశివా, ప్రాణస్నేహితులు నా కళ్లముందే చనిపోయారు. టమాటా చనిపోయినప్పుడప్పుడు మేమిద్దరం కలిసి ఏడ్చాం. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కాని నేను చనిపోయినప్పుడు నాకోసం ఏడ్చేవాళ్లు ఎవరూ లేరు స్వామీ అని కన్నీళ్లతో చెప్పింది. ఆ మాటలు విన్నద శివుడు చిరునవ్వు చిందించి, బిడ్డా, నీవు బాధపడకు. ఇకపై ఎవరైతే నిన్ను వంటలో కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీకోసం కన్నీళ్లు కారుస్తారు అని ఆశీర్వదించాడు. అప్పటినుండి ఉల్లిపాయను కోసినప్పుడప్పుడు మన కళ్లలో నీళ్లు వస్తాయి. అది ఉల్లిపాయకు శివుడు ఇచ్చిన వరం. నీతి: స్నేహం ఎంత గొప్పదో అలాగే ప్రతి జీవికి తనదైన విలువ ఉంటుంది.